ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ సేవలు పేదలకు సరిగ్గా అందడం లేదు. పైగా కొన్నిసార్లు వారి ప్రాణాలు సైతం పోయే పరిస్థితి వస్తుంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రసవించేందుకు సిద్ధమైన 2 గర్భిణీలకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే డెలివరీ సమయంలో దగ్గర పడడంతో అనపర్తికి చెందిన గర్భిణి సోమవారం అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చేరింది. ఉదయం ఆమెను పరీక్షించి వైద్యులు డెలివరీ అయ్యేందుకు కొన్ని మందులు రాశారు. అయితే సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులు రావడంతో మొదలయ్యాక బిడ్డ పరిస్థితి బాలేదంటూ వారిని వైద్య సిబ్బంది భయపెట్టడంతో పాటు డెలివరీ చేసుకునేందుకు రాజమహేంద్రవరం, కాకినాడ వెళ్లాలంటూ సూచించారు. అప్పటికే ఆమెకు బిడ్డ కొంచెం బయటకు వచ్చి రక్తస్రావం అవుతున్నా వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఆమె బంధువులు రక్తస్రావం అవుతున్న ఆమెను ఓ కారుపై అనపర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మంగళవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా ఓ గర్భిణికి నొప్పులు మొదలవగా డెలివరీ అవ్వదని వేరే ఆసుపత్రికి వెళ్లాలంటూ వారికి సూచించడంతో గత్యంతరం లేని వారు అర్ధరాత్రి సమయంలోనే గర్భిణిని ద్విచక్ర వాహనంపై ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తిలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి బాలింతలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బంధువులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామగుర్రెడ్డిని పిలిపించి విషయంపై ఆరా తీశారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటూ మండిపడ్డారు. అనంతరం ఘటన గురించిన వివరాలను డీసీహెచ్కు చరవాణిలో వివరించారు. శుక్రవారం ఉదయం ఘటనకు సంబంధించి రివ్యూ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి కనిపించినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో వరుసగా 2 సంఘటనలు జరగడం జరిగింది. సోమవారం, మంగళవారం 2 గర్భిణులు డెలివరీ కోసం ఇక్కడికి రావడం, సోమవారం ఉదయం ఒక గర్భిణి అడ్మిట్ కావడం, ఆవిడ మరలా అర్ధరాత్రి 2 గంటలకి వేరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి డెలివరీ చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మంగళవారం కూడా సేమ్ సిచ్యువేషను. మంగళవారం రాత్రి కూడా ఒక గర్భిణి బయటికి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి 2 కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు బయటికి వెళ్ళినట్టుగా పేషెంట్స్ కానీ వారి అటెండెంట్స్ కానీ చెప్పిన మాటల ప్రకారంగా అర్థమైంది. విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన తర్వాత ఎక్కడైతే వారు డెలివరీ చేసుకున్నారో సిడిఆర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడడం, వారి అటెండెంట్స్తో మాట్లాడడం, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం, అదేవిధంగా సూపరింటెండెంట్ గారిని, గురుడి గారిని కూడా ఆ టైంకి అక్కడికి పిలవడం, అందరి సమక్షంలో అక్కడ మాట్లాడినప్పుడు వారు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఇక్కడ ఎదుర్కొంటున్నట్టుగా, వారు అత్యంత విషాదకరంగా ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా, చాలా హృదయ విదారకమైన సంఘటనగా వారు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కాలంలో క్రమంగా ఇక్కడ రోగుల సంఖ్య పెరగడం, వైద్యులు కూడా మంచిగా వైద్య సేవలు అందిస్తున్నారనే భావన ప్రజల్లో కలిగిన నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రి యొక్క విశ్వసనీయత దెబ్బతినే పరిస్థితి ఉంది. అది కాకపోయినా ఆ 2 సంఘటనల్ని చూసినప్పుడు తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేశారనేది అభియోగం వస్తూ ఉంది. దానిపైన సూపరింటెండెంట్ గారితో మాట్లాడి, డీసీహెచ్ఎస్ గారితో ఫోన్లో మాట్లాడి ఇమీడియట్గా ఉదయం ఏం జరిగిందో వివరం తెలుసుకోవడం కోసం సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో గైనకాలజిస్ట్ గారు వారి వాదన వారు వినిపించడం జరిగింది. వారి వివరణ వారు ఇవ్వడం జరిగింది. 2 వివరణలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఆసుపత్రి వర్గాలు చెప్పే వివరణ భిన్నంగా ఉంది. అటు రోగులు కానీ, రోగుల
బంధువులు కానీ అటెండెంట్స్ కానీ చెప్పే వాదన భిన్నంగా ఉంది. అందుకోసం ఇది వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలియాలి. వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలియకపోతే భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఆసుపత్రి విశ్వసనీయత దెబ్బతింటుంది, ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది. అది వాంఛనీయమైన విషయం కాదు. అందుకోసమే నేను ఇప్పటికే కలెక్టర్ గారితో మాట్లాడి DCHS గారు వారు ఎంక్వైరీ చేస్తున్నారు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వారు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా నేను ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే వేరే సంఘటన కూడా జరిగింది, దానిపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగినప్పటికీ కూడా వేరే ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే చాలా వాస్తవాలు బయటకు వచ్చాయనేది కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఇమీడియట్గా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అనేది ప్రభుత్వం యొక్క అభిమతం. తప్పనిసరిగా నేను వైద్యులను కోరేది కూడా ఇక్కడ మీకున్న సమస్యలు ఏముంటాయో నా దృష్టికి తీసుకురండి, ఆ సమస్యలను పరిష్కారం చేద్దాం. కొన్ని సమస్యల పరిష్కారం కాకపోవచ్చు, కానీ మీకున్న వనరులు, మీకు వస్తున్న రోగుల సంఖ్య ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలనే దానిపైన కూడా మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయకుండా నాకు పని ఒత్తిడి పెరిగింది నేను చేయలేను అనే భావన వ్యక్తం చేయడం కూడా సరైన విధానం కాదు. ఎందుకంటే మిగిలిన వృత్తులు వేరు, వైద్య వృత్తి వేరు. వైద్య వృత్తి మీరు ఎంపిక చేసుకున్నప్పుడే ఈ ఒత్తిడికి మీరు ప్రిపేర్ అయ్యి ఒత్తిడి సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఒక పవిత్రమైన వృత్తి. డెఫినెట్గా 24 అవర్స్ అటెండ్ అవ్వాల్సిన వృత్తి. ఈ వృత్తిలో ఒత్తిడి అనే మాట మీరు పేషెంట్లకు ఒత్తిడి తగ్గించాలి తప్పించి పేషెంట్ల వల్ల మాకు ఒత్తిడి వచ్చిందనే విషయం మీరు చెప్పడం అనేది కూడా సమంజసం కాదు అనేది నా భావన. అందువల్ల ఇవాళ పేద రోగులు ఆ సమయంలో రాత్రి 2 గంటల ఆ సమయంలో వాళ్ళు అంబులెన్స్లు ఎత్తుకొని వేరే చోటకి షిఫ్ట్ అయ్యే పరిస్థితులు అత్యంత బాధాకరం, చాలా విషాదకరం. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. అందువల్ల ఇక్కడున్న పరిస్థితులన్నీ సరిచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అవసరమైతే మంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడున్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి, ఇప్పటికే DCHS గారు చెప్పారు, గతంలో 25-30 డెలివరీస్ జరిగేది, ఈ మధ్యకాలంలో గత 2-3 నెలలుగా 70కి పెరిగిందని. ఇక్కడ నుంచి కూడా ఒకళ్ళిద్దరు గైనకాలజిస్ట్ని డెప్యుటేషన్ మీద వేరే చోటకు పంపించామన్నారు. ఇప్పుడు కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఆ డెప్యుటేషన్స్ క్యాన్సిల్ చేసి గైనకాలజిస్ట్ని ఇక్కడ అందుబాటులో ఉంచండి అనేది. ఆ విధంగా వైద్య సేవలు మెరుగుపరచడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది. పేదవారందరికీ భరోసా ఇవ్వడం జరుగుతుంది.